అప్పుడు ధర్మరాజు అడుగుతాడు, ఎందుకు నీ భక్తులందరూ కొంచెం అంటే ఎక్కువ కష్టాలు పొందుతారు, ఎందుకు ఆ రకంగా ఉంటుంది అని అడిగితే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడండి, నేను ఎవరినైతే అనుగ్రహించాలనుకుంటానో అతనికి నేను సంపద ఇవ్వను అని చెప్తాడండి. ఎందుకు అంటే ధనం యొక్క మదం వస్తుంది వాళ్ళకు, కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నది కూడా నేను అపహరించేస్తాను, అంటే వాళ్ళకు లేకుండా చేసేస్తాను. ఏమవుతుంది అప్పుడు అంటే అతడు డబ్బు లేకుండా కష్టపడతాడు, బాధపడతాడు, అంటే దుఃఖానికి లోనవుతాడు. అతని దగ్గర ఎప్పుడైతే డబ్బు లేదో అతని చుట్టుపక్కల ఉన్న బంధు బలగం అంతా కొంచెం కొంచెం దూరం అయిపోతారు. తర్వాత ఎట్లాగైనా నేను సంపాదించాలని కొన్ని ప్రయత్నాలు చేస్తాడు. అతనికి న్యాయంగా ఎంత రావాలంత వస్తుంది, అత్యధికంగా వచ్చేటట్టు చెయ్యను. తను కొంచెం ఆశతో అట్లా అట్లా ప్రయత్నం చేస్తాడు, అది విఫలమవుతుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది, నేను అతిగా ఆశపడుతూ ఉన్నాను, అంటే నా యోగ్యతకు ఎక్కువగా ఇంకా కావాలని చేస్తూ ఉన్నానని చెప్పి అతను ఈ డబ్బు కోరిక వల్ల నాకు ఈ దుఃఖం వస్తోంది అని అతనిలో వైరాగ్య భావన వచ్చేటట్టు చేస్తాను. అంటే నేను ఎక్కువ ఈ భోగాలు కోరుకుని వీటి కోసం తాపత్రయపడటంతో అవి దొరకక నాకు దుఃఖం కలుగుతుంది, కాబట్టి నా దుఃఖానికి కారణం ఏమి అంటే నాకు ఈ డబ్బు పైన అధిక వ్యామోహం అని తెలుసుకుని అతను సెటరేట్ అవుతాడట. అప్పుడు అతనికి ఏమవుతుంది అంటే మంచి భగవద్భక్తుల సంఘం దొరుకుతుంది. ఎప్పుడైతే అతనిలో ఆ వైరాగ్య భావన వస్తుందో అతనికి మంచి భక్తుల ఫ్రెండ్షిప్ వాళ్ళ దొరుకుతుందట, సంఘం. అది దొరికిందంటే నా అనుగ్రహం అయినట్టే అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇంకా అతనికి అన్ని దుఃఖాలన్నీ దూరం అయిపోతాయి. వాళ్ళు ఇంకెప్పుడు నన్ను ఆరాధించడము, నా కథలు వినడము, నా గురించి మాట్లాడుకోవడము ఇవే చేస్తూ ఉంటారు ఆ భగవద్భక్తులు. వాళ్ళ గ్రూప్ లోకి ఇతను చేరిపోతాడు. ఇంక ఇతనికి ఈ వ్యామోహము ఇదంతా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు నేను అతనికి ఏం కావాలో ఇవ్వాలని చూస్తాను. అతను నాకు అదొద్దు, నువ్వే కావాలి నాకు అంటాడు. ఇది నేను భక్తులను అనుగ్రహించే విధానము అని చెప్తున్నాడు. అదే వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కొంతమంది ఇవ్వలేదని చెప్పి వేరే ఇతర దేవతలను ఆరాధిస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ ఇతర దేవతలు తొందరగా వాళ్ళకు వరాలు ఇస్తా ఉంటారు. దాంతో ఆ డబ్బో సంపద వాళ్ళు ఏది కోరుకుంటే అది వస్తుంది. ఆ మదముతో వాళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే వరం ఇచ్చినారో ఆ ఇతర దేవతలను కూడా మర్చిపోతారు, వాళ్ళని అవమానిస్తారు, వాళ్ళకే కీడు చేసేకపోతారు. అందరూ కూడా దేవతలందరూ కూడా నిగ్రహానికి అనుగ్రహానికి రెండిటికి వాళ్ళు శక్తులు, అంటే చెయ్యగల వాళ్ళు. కానీ తొందరగా ఎవరు వరమిస్తారు అంటే మహాదేవుడు బ్రహ్మదేవుడు అట, తొందరగా వాళ్ళు వరమిస్తారట. విష్ణువు అంత తొందరగా వరం ఇవ్వడట. ఎందుకు అంటే ఇప్పుడు చెప్పుకున్న కారణాలు. వాడికి ఎప్పుడైతే వాడు కోరుకున్నవన్నీ దొరికేస్తూ ఉన్నాయో వాడికి మదం ఎక్కువైపోతుంది. వాడితో ఏమీ లేనప్పుడు వాడు ఎవరి కంపెనీలో ఉన్నాడో అది మంచి భగవద్భక్తుల సంఘం, ఆ కంపెనీ, ఆ సత్సంగం. కాబట్టి నేను అట్లా చేస్తాను, నా అనుగ్రహం అట్లా ఉంటుంది అని చెప్తాను. సద్య ప్రసాద అంటే వెంటనే తొందరగా మనం కూడా అట్లా అనుకుంటాం కదండి, ఏదో మన కోరిక ఉంటుంది, అక్కడ పోయి పలానా దీపం పెట్టంగానే కోరిక తీరిపోతుందా, లేకపోతే ఇన్ని నమస్కారాలు చేస్తూనే వెంటనే తీరిపోతుందా, ఒక కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోతుందా అంటే వెంటనే కావాలనుకుంటాం. అది మన వీక్నెస్ అందరిది. అట్లా వెంటనే ఎవరు తొందరగా వరాలు ఇస్తారు అంటే విష్ణువు ఇవ్వడటండి, మహాదేవుడు ఇస్తాడట, బ్రహ్మదేవుడు ఇస్తాడట. వీళ్ళు తొందరగా సంతోషిస్తారు. అట్లనే వాళ్ళలో రెండు, అంటే కోపము తొందరగా వస్తుంది, వరం కూడా తొందరగా ఇస్తారట. కాబట్టి భక్తులు ఏం చేస్తూ ఉంటారంటే ఇన్ని కష్టాలు మేము పడలేము, తొందరగా వరం ఇచ్చే వాళ్ళు కావాలని విష్ణువుని కాకుండా ఆ పరమశివుణ్ణి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరాలు పొందుతూ ఉంటారు. మనం ఇన్ని కథలలో చూస్తూ ఉంటాం ఎక్కువ. ఆ రకంగా వరాలు ఇస్తూ ఉంటారు. ఆ వరాలు ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ తిరిగి వాళ్ళపైనే వీళ్ళు ఆ వరాలు, అంటే నువ్వు ఇచ్చిన వరం కరెక్టా కాదా అని టెస్టింగ్ అంతా వాళ్ళపైన చేస్తూ ఉంటారు. దీనికి ఉదాహరణ ఎవరు అంటే వృకాసురుడు అని. ఆ వృకాసురుడు ఆ రకంగా చేసి ఉంటాడు. వాడు ఒక రాక్షసుడు అని, శకుని అనే రాక్షసుని కుమారుడు. అతను చాలా కష్టపడి మంచిగా తపస్సు చేస్తాడు. ఒకసారి నారదుని అడుగుతాడు అనమాట, ఎవరు తొందరగా వరాలు ఇస్తారు, ఎవరిని మెప్పిస్తే నేను కోరుకున్న వరం దొరుకుతుంది
జరుగుతుంది అంటే నారదుడు చెప్తాడు, ఆ మహాదేవుని గురించి తపస్సు చేయి, నువ్వు కోరిన వరం దొరుకుతుంది. ఆ నారదుల వారి మాట విని ఆ వృకాసురుడు ఏం చేస్తాడంటే కేదార క్షేత్రంలోకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చాలా ఘోరమైన తపస్సు చేస్తాడు. ఎట్లా చేస్తాడు అంటే బాగా నియమబద్ధంగా చేస్తాడు. వీళ్ళు రాక్షసుల్లో ఉన్న గొప్ప గుణం అదేనండి. అది వాళ్ళ కోరిక కోసం చేస్తారు. ఆ కోరిక ఎట్లా ఉంటుంది అంటే లోకహితము కోసం ఉంటుంది. లోకంలో ఉన్న వాళ్ళని హింసించడానికి కోసం ఉంటుంది అన్నమాట వాళ్ళ కోరిక. అదే వాళ్ళ లోకహితం కోసం చేస్తే అంతటి తపస్సు ఎంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. వీళ్ళు ఏం చేస్తారంటే నాకు మరణం ఉండకూడదు అంటారు, లేక నా చేతిలో పలానా వాడు చావాలంటారు, లేకపోతే నేను ఏం చేసినా చావు. చాలా కఠినమైన తపస్సు చేస్తాడు. వీడు ఎట్లాగా చేస్తాడు. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే రోజు తన శరీరంలోని కొంచెం కొంచెం మాంసం కట్ చేసి అగ్నిలో వేసి ఇది శివుడికి నేను ఆహుతిస్తున్నానని భావిస్తూ వేస్తూ ఉంటాడు. అంత ఘోరంగా తపస్సు చేస్తాడు. 7 రోజులు అవుతుంది, 6 రోజులు అయిపోయింది, రాలేదన్న శివుడు ప్రత్యక్షం కాలే. 7వ రోజు వాడికి కోపం అయిపోయింది అనమాట. నేను ఇంత తపస్సు చేసినా రాలేదు కదా, నా తలనే తీసి ఆ అగ్నిగుండంలో వేసేయాలని తల కత్తిరించుకునే పోతాడు. 7వ రోజు చూసి ఆ మహాదేవుడు ఎదుట ప్రత్యక్షమవుతాడు. ఆగ్రా నాయన, నీకేం కావాలో నేను ఇస్తాను, నువ్వు అట్లా తల కోసేసుకుని అందులో వేసుకో. అంతటి తపస్సు చేస్తాడు. అదే ఉదాహరణము అని చెప్తాను. ఏం కావాలంటే నేను ఎవరు తలపైన చేయి పెడితే వాడు వెంటనే భస్మం అయిపోవాలి. భస్మాసురుడు అంటారు చూడండి, అతనే వృకాసురుడు. నేను ఇస్తాను నీకు కావలసిన వరము, నువ్వు దానిలో శిరస్సు కట్ చేసుకోవద్దని చెప్తాడు. ఏం కావాలంటే నేను ఎవరి తలపైన చేయబెడతానో వాడు వెంటనే చనిపోవాలి, భస్మం అయిపోవాలి. అయ్యో దుర్మార్గుడా, ఎట్లాంటి వరం కోరుకుంటున్నావురా అనుకుని కూడా ఆయన మహాదేవుడు కూడా పరమాత్మని తలుచుకుని సరే నీ కోరిక తీరని అనుకుని వెళ్ళిపోతాడటండి. వీడు ఏం చేస్తాడు, ఆగమంటాడు. నేను పరీక్షించాలి, నువ్వు ఇచ్చిన వరం కరెక్టా కాదా, నేను నీ తలపైన చేపెడతానని ఆ పరమశివుని వెంట పడతాడు. అంటే ఇదంతా శివుడైనా మహావిష్ణువైనా బ్రహ్మ అయినా ఒకటేనండి. అన్ని తత్వం అంతా ఒకటే. కానీ ఇన్ని రకరకాల కథల వల్ల మనలో భక్తి భావాన్ని పెంచడానికి ఏ పురాణం చెప్పేటప్పుడు అక్కడ వాళ్ళ సుప్రీమసీ చెప్తారు. అంటే ఇప్పుడు శివ మహాపురాణం చెప్పేటప్పుడు శివుడి గురించి ఆయన అందరికన్నా సర్వోత్తముడు అని చెప్తారు. ఇక్కడ మనం విష్ణు కథ వింటున్నాము కాబట్టి విష్ణు సర్వోత్తమాన్ని, ఇక్కడ సర్వోత్తమత్వాన్ని చెప్తారు. అమ్మవారి గురించి చెప్పేటప్పుడు అమ్మవారి సుప్రీమసీ గురించి చెప్తారు. అంతేగాని ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ, లేకపోతే వీళ్ళని చిన్న చూపు చూస్తున్నారని ఎవరు శివభక్తులు అనుకోకూడదు. అందరూ ఒకటే. ఆ శివుడు వెళ్ళిపోతాడండి, ఆయన వెంట పడతాడండి. అతను ఎక్కడెక్కడో అంతరిక్షానికి, పాతాళానికి, అన్ని చోట్లకు పోతాడు. వదిలిపెట్టాడు వీడు రాక్షసుడు. నేను టెస్ట్ చేయాలని ఆయన వెంట పడతాడు. లాస్ట్కు వైకుంఠానికి వచ్చేస్తారు మహాదేవుడు. దూరం నుంచి చూస్తాడు పరమాత్మ. వీడు ఓహో ఇట్లా చేస్తున్నాడా, వీడి కథ చెయ్యాలనుకుని ఒక చిన్న, మా రాజేశ్వరి గారు మ్యూట్లో పెట్టుకుని ఒక చిన్న వటువు రూపంలో అసురుడు ఎదురు వస్తాడు. ఎస్ రాజేశ్వరి గారు మ్యూట్లో పెట్టుకుని ఒక చిన్న బాలుడి రూపంలో ఈ రాక్షసుడు ఎదురుగా వస్తారు. బాల బ్రహ్మచారి వృకాసుడిని చూసి ఆగు ఆగు, ఎందుకు ఇంత దూరం వచ్చినావు, పరిగెత్తుతున్నావు, ఆయాసపడుతున్నావు, కొంచెం విశ్రాంతి తీసుకో. శరీరము ఎట్లాంటిది అంటే ఇది సకల అభీష్టాలను నెరవేర్చే సాధనం. దీన్ని ఇంత కష్టపెట్టుకుంటున్నావు, అక్కడ చూడు నువ్వు ఎంత అలసిపోయినావు. నీ శరీరం అంతా నువ్వు పరుగున వస్తున్నావు, ఎప్పటి నుంచి వస్తున్నావో, ఇట్లా ఎంతకాలం నుంచి పరుగు పెడుతున్నావు ఆపకుండా, ఎంత అలసిపోయినావు, కొంచెం దానికి రెస్ట్ ఇవ్వు అని చెప్పి అతన్ని కొంచెం మాటల్లో పెడతాడండి. ఈ బాలకుడి ముగ్ధ రూపాన్ని చూసి, అతని మాటను చూసి, అమ్మా ఎందుకు మ్యూట్ తీస్తున్నారు, ఎవరో ఒకరు, వాసవి రాణి గారు ఎందుకు మ్యూట్ తీస్తున్నారు? వాసవి రాణి గారు ఏమని చెప్పాలనుకుంటున్నారా? లేదమ్మా. ఆ పిల్లవాడిని చూసి ఆ పిల్లవాడి అందానికి అతని మాయకు ఇదైపోతాడు. ఎవరో ఈ రాక్షసుడు
లోకంలో ప్రతి ఒక్కడు ఇంకొకరి సహాయంతోనే తన ఉద్దేశాన్ని సాధించుకోవడానికి సాధ్యమవుతుంది. అన్ని ఎవరికి వాళ్ళే చేసుకోలేరు. నేనేమన్నా నీకు సహాయపడగలనా? కొంచెం ఆగి రెస్ట్ తీసుకుని నాకు చెప్పు, నేను నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పి ఆ మాయలో పడిపోయి మొత్తం అన్ని విషయాలన్నీ చెప్తాడు ఆ అసురుడు. అంటే ఈయనేం చేస్తాడంటే ఆ మహాదేవుడి గురించి కొంచెం చులకనగా మాట్లాడతాడు. అంటే అది పై దృష్టి. అంటే పై దృష్టికి అంటే లోపల తత్వం అంతా ఒకటే, పైకి మాటలు అట్లా. అతను దక్ష ప్రజాపతి శాపం వల్ల ఒక రూపాన్ని ప్రేత పిశాచాలన్నిటినీ వాటన్నిటినీ కంట్రోల్ చేస్తుంది. అతని మాట నువ్వెట్లా నమ్ముతాను? అతను ఇవ్వలేడు. నేను నన్ను అడిగితే మాత్రము అతను చాలా కోప స్వభావం గలవాడు. అట్లా కోపం ఉన్నవాడు వరం ఇవ్వలేడు. ఇచ్చినా అది జరగదు. నువ్వు ఎట్లా నమ్మినావు? నీకు అతను చెప్పిన మాట పైన విశ్వాసం పెట్టుకోవడం కాదు, ఆ వరాన్ని నీకు నువ్వే టెస్ట్ చేసుకో, నీకు తెలుస్తుంది. ఇంకెవరిపైన నువ్వు పరీక్ష చేసేది ఎందుకు? అతను ఇవ్వలేడు అట్లాంటి వరం అని చెప్తాడండి. ఆ ఎంత మోహనంగా మాయగా మాట చెప్తాడంటే వీడు నిజమే కదా అని నమ్మేసి తన తలపైన చేపెట్టుకుంటాడు అనమాట. ఆ వాడి బుద్ధి మంక్ అయిపోతుంది, అంటే డల్ అయిపోతుంది. అది అబద్ధము అని బాగా నమ్మిచ్చేస్తాడు. అతను ఇవ్వలేడు, వరం ఇవ్వలేడు. అట్లాంటి వరాన్ని టెస్ట్ చేసుకోవడానికి అతని పైన ఎందుకు, నీ పైన నువ్వే టెస్ట్ చేసుకో. అది కరెక్ట్ కాదు నేను చెప్తున్నాను. ఒకవేళ కరెక్ట్ అయితే కరెక్ట్ కాదు కాబట్టి నువ్వు టెస్ట్ చేసుకున్నాక మళ్ళా వెళ్ళి అతన్ని సంహరించు. అట్లా మళ్ళీ నువ్వు సంహరించేసే అతన్ని, ఇంకొకసారి ఎవరికి అట్లాంటి వరం ఇవ్వకుండా అని చెప్పి ఏదో అతన్ని మాయ మాటలు చెప్పేస్తాడు. వీడి బుద్ధి అంతా కూడా డల్ అయిపోతుందండి. వీడు ఏం చేస్తాడంటే, వరం ఇచ్చినాడు కదా మహాదేవుడు, నేను ఇంత కష్టపడి తపస్సు చేశాను, నా తల దానిలో పడిపోకుండా నన్ను కాపాడి ఆయన వచ్చినాడు, ఇవన్నీ మర్చిపోతాడండి. మర్చిపోయి ఈ బాలవటు చెప్పిన మాటలకి మోహితుడైపోయి తన చేయిని తన తలపైన పెట్టుకుంటాడంట. వెంటనే ఒక మెరుపు వచ్చినట్లుగా అతని నేలపైన డబ్బని పడిపోతాడు. అందరూ ఆ పరమాత్మకు జయకారాలు చేస్తారు పైనుంచి. శ్రీహరికి జయం కావాలి, శ్రీహరికి నమస్కారం, శ్రీహరి చేసింది కరెక్ట్ అని ఇట్లా అన్ని పైనుంచి మాటలు వినిపిస్తాయి, జయకారాలు వినిపిస్తాయి. దేవతలంతా పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఈ రకంగా పరమశివుడు కూడా సంకటం నుంచి పారైనాడు. పరమాత్మ చెప్తున్నాడు, ఈ అసురుడు తన పాపం నుంచే హతుడైనాడు. ఇంకొకరికి ద్రోహం చేయాలనుకునేవాడు క్షేమంగా ఎప్పుడు ఉండడు. అందులోను నీవు జగద్గురు స్థానంలో ఉన్నావు. జగద్గురువుకి విశ్వేశ్వరుడు నీవు. నీకు ద్రోహం చేయాలనుకునేవాడు ఎప్పటికీ క్షేమంగా ఉండడు అనే మాట చెప్తున్నాడండి. అంటే ఇక్కడ వాళ్ళలో ఏ భేదము లేదు. మనము గొడవ పడుకుంటూ ఉంటాము, ప్రతి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాం. ఆయన చెప్తున్నాడు, ఎవరికి అపకారం తలపెట్టాలన్నా వాడు క్షేమంగా ఉండడు. అందున జగద్గురువు అయిన జగత్తుకు విశ్వేశ్వరుడైన నీకు ద్రోహం చేయాలనుకునేవాడు క్షేమంగా ఖచ్చితంగా ఉండడు అని చెప్తాడు. అది ఈ వృకాసుర వృత్తాంతం. ఎవరు తొందరగా వరాలు ఇస్తారు, ఎవరు తొందరగా సద్యప్రసాద అంటే వెంటనే ఎవరు ప్రీతి చెంది వరాలు ఇచ్చే దేవుడు ఎవరు? నాకు కోరిక ఉంది, దానికోసం నేను తపస్సు చేయాలా అని చెప్పినప్పుడు నారదుడు ఏం చేస్తాడు అంటే, అసాధుషు అంటే దుర్జనులు, అంటే దుర్జనులకు అబంధుం అంటే విరోధి. అసాధుషు అంటే దుర్జనులకు, అబంధుం అంటే విరోధి. విరోధి అయిన విష్ణువు పేరు చెప్పకుండా ఎవరి పేరు చెప్పాడు అంటే త్వరిత తోషం అంటే తొందరగా సంతోషించే ఆశుతోషుడు అంటారండి. ఆశుతోషుడు అంటే తొందరగా ప్రీతి చెంది వరాలు ఇచ్చే శంకరుల పేరు చెప్తారు. దాంతో అతను తపస్సు చేస్తాడు. శకుని జస్సతు నారదమే కదా త్వరిత తోషమపృచ్ఛదధీశ్వరం సచదిదేశ గిరీశముపాసితుం నతు భవంతమబంధుమసాధుషు. శిరశ్చిత్వ అంటే చిత్వ అంటే ఖండించుకునేది. శిరశ్చిత్వ అంటే రెడీ అయినాడు ఖండించుకునే. సద్య అంటే వెంటనే, ఇమ్మీడియట్ గా. పురహరం అంటే పరమశివుడు అండి. అతని ఎదుట
పురతః ఉపస్థాప్య అంటే ఎదురుగానే ప్రత్యక్షమైతే ఆ వరం కోరుకున్నాడు. అతను ఆపినాడు. వద్దురా నాయన, నువ్వు అట్లా తల ఖండించుకొని వేయొద్దు అని చెప్పి ఆపాడు. అతన్ని వరం అడిగినాడు. వౌరే అంటే వరం. అతను ఎదురు ప్రత్యక్షమయ్యాడు. అతని నుంచి తాను ఎవరి తలపైన చేయి పెడితే వాడు వెంటనే భస్మం అయిపోవాలి, మరణించిపోవాలి అని చెప్పి వరం కోరుకున్నాడు. తపస్తప్త్వా ఘోరం సఖలు కుపిత సప్తమ దినే శిరశ్చిత్వా సత్యః పురహరముపస్థాప్య పురతః అతిక్షుద్రం రౌద్రం శిరసి కరదానేన నిధనం జగన్నాథాద్వౌరే భవతి విముఖానాం క్వ శుభధీః. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇతని కథ. శాకునేయ అంటే శకుని అనే అసురుని కుమారుడు అనమాట, ఈ వృకాసురుడు. శాకునేయ అంటే శకుని కుమారుడా అని అర్థము. మౌళే అంటే తల అండి. తవ మౌళే అంటే తల అని. అంగుళీం అంటే నీ చేతిని తలపైన పెట్టుకునేందుకు నువ్వు పరీక్షించుకోవు అని వటు రూపంలో ఉన్న పరమాత్మ చెప్పినాడు అని. భద్రంతే శాకునేయ భ్రమసి కిమధునా త్వం పిశాచస్య వాచ సందేహశ్చేన్మదుక్తౌ తవ కిమున కరోష్యంగుళీమంగమౌళౌ ఇత్థం త్వద్వాక్యమూఢ శిరసి కృతకర సోపతచ్ఛిన్నపాతం భ్రంశో హ్యేవం పరోపాసితురపి చ గతి శూలినోపి త్వమేవ. ఇంతవరకు మనము ఇందులోనండి ఎవరు తొందరగా వరాలు ఇస్తారనే విషయం గురించి చెప్పుకున్నాము. వృకాసురుడి గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు భృగు ఋషి గురించి చెప్పుకుంటామండి. భృగువు పేరు ఎక్కడొస్తుంది చెప్పండి? భగవద్గీతలో విభూతి యోగంలో వస్తుంది. చెప్పండి ఎవరైనా ఎక్కడొచ్చిందో? మహర్షినా భృగురహం. ఇక్కడ అది బాగా గుర్తుపెట్టుకోవాలండి. మహర్షినా భృగురహం అంటే అంతమంది మహర్షులలో భృగు ఋషి అందు నా సన్నిధానం ఎక్కువ ఉంది అని పరమాత్మ చెప్పినాడండి. అట్లాంటి భృగు ఋషి గురించి చెప్పుకుంటాం. చాలా అంటే మనకు విచిత్రం అనిపిస్తుంది అనమాట. అట్లాంటి విషయాలు ఎన్నో ఉంటాయి. ఒకసారి సరస్వతి నదీ తీరంలో ఋషులందరూ కలిసి సత్రయాగం చేసినారండి. వాళ్లకు త్రిమూర్తులలో ఎవరు ఉత్తములు అనే జిజ్ఞాస కలిగింది. బ్రహ్మ గొప్పన, మహేశ్వరుడు గొప్పన, విష్ణువు గొప్పన, ఎవరు గొప్ప అనే జిజ్ఞాస కలిగింది. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. తర్వాత ఇట్లా కాదని చెప్పి దాన్ని తెలుసుకోవాలి. ఆ పనికి బ్రహ్మపుత్రుడు భృగుముని, ఆ బ్రహ్మపుత్రుడైన భృగుమునిని ఇంట్రెస్ట్ చేసినారు. ఆయనకి ఈ పనిని నువ్వు తెలుసుకుని రమ్మని చెప్పి. ఆ భృగు ఋషి ఏం చేసినారు, బ్రహ్మ యొక్క సభకు వెళ్ళినారండి. వెళ్ళి ఆయన ఏం పెట్టుకున్నాడు, వీళ్ళని ఎట్లా పరీక్షించాలి, ఎవరిలో క్షమాగుణం ఎక్కువ ఉందో చూద్దామని అనుకున్నాడండి. అది అన్నిటికన్నా గొప్పది కాబట్టి దాన్ని పరీక్షిద్దాము అని అనుకున్నాడు. అనుకుని తన తండ్రి అండి అతను బ్రహ్మదేవుడు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఎప్పుడు వెళ్ళినా నమస్కరించి స్తుతించి అన్ని చేస్తారు. ఏమి చేయలేదు, ఊరికే వెళ్ళి నిలబడుకున్నాడు. అంటే స్తుతించకుండా నమస్కరించకుండా అనాదరము చూపించినారు. మనం 3వ లైన్లో చెప్పుకుంటాం. అయం పునరనాదర దుదిత రుద్ధ రోషే విధో. అనాదరము చూపించినారు. అక్కడ నారద అని వస్తుంది పొరపాటున, నారద కాదు అనాదరము. రాసుకోండి పక్కన. ఆయన ఎట్లా ఉంది బ్రహ్మ గారి పరిస్థితి అంటే, అందరి పిల్లలు చక్కగా వచ్చినప్పుడు వాళ్ళు పద్ధతి పాటిస్తూ నమస్కరించి అన్ని చేస్తారు కదా, ఇట్లా చేసినాడని చెప్పి కోపం వచ్చింది. ఎట్లా ఉన్నాడట బ్రహ్మదేవుడు అంటే, తన తేజస్సుతోనే ప్రకాశించే స్వభావం కలవాడు బ్రహ్మదేవుడు అట. ఆయనకు కోపం వచ్చింది ఈ భృగు ఋషి పైన, కానీ నిగ్రహించుకున్నాడట. ఎవరు అట్లా నిగ్రహించుకుంటారు అంటే, జ్వాల అంటే మంట వెలిగించడానికి ఎవరికి సమర్థత ఉంటుందో వాళ్ళు దాన్ని ఆపగలగాలి. అంటే ఎలా మరి దాన్ని ఆర్పాలి? మంట అంటే ఇక్కడ కోపం అని అనుకోండి, ఆగ్రహం వచ్చింది అనుకోండి, వస్తుంది అందరికి. కానీ ఆ ఆగ్రహాన్ని కంట్రోల్ చేసుకునేవాడు మంచి శ్రమ స్వభావము కలవాడు అని. బాగా కోపం వచ్చింది, అది తెలుస్తోంది ఆయన గొంతులో, ఆయన ముఖంలో తెలుస్తోంది. అదంతా గమనిస్తూ ఉన్నారండి ఎవరు, భృగు ఋషి. ఏమి మాట్లాడలే. ఈయన తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాడు బ్రహ్మదేవుడు. అక్కడి నుంచి వాపస్ వచ్చేసినారు ఎవరు, భృగు ఋషి.
అనాదరము చూపించినాడు. కోపం కలిగినా కూడా బ్రహ్మ ఓర్చుకున్నాడు. అక్కడి నుంచి సత్యలోకం నుంచి కైలాసానికి వెళ్ళాడు. అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళారండి ఎవరు? భృగు ఋషి. కైలాసానికి వెళ్ళేటప్పటికి మహాదేవుడు చాలా ప్రేమగా చూశాడటండి. భ్రాతృ ప్రేమతో చూశాడు, అంటే సోదర భావంతో. అందరూ బ్రహ్మపుత్రులే కదా, సోదర భావంతో చూసి అతన్ని ఆలింగనం చేసుకుందామని దగ్గరకు వచ్చాడటండి. ఈయనేం చేసినాడు అంటే నిరాకరించినాడట భృగు ఋషి. ఏమని నిరాకరించినాడు? ఆచారవంతుడే కానీ అమంగళ వేషంతో ఉన్న ఆచారవంతుడు అని అతన్ని నిందించినాడట. అమంగళ వేషంతో ఉన్న ఆచారవంతుడు నీవని నిందించి అతని దగ్గర తీసుకోబోతే ఈయన నిరాకరించినాడు భృగు ఋషి. శివుడికి కోపం వచ్చిందట. ఆయన పైకి త్రిశూలాన్ని తీసుకుని వెళ్ళాడట. పార్వతీ అమ్మవారు తన మాటలతో అతన్ని సమాధానపరిచిందటండి. ఇవన్నీ కూడా అంటే మరి అతనికి లేదా అంటే ఎంత శాంత స్వభావుడు పరమశివుడు. దీని వెనక ఏదో ఒక లీల ఉంటుందన్నమాట, కృష్ణ పరమాత్మ లీల. అందుకు బ్రహ్మని కానీ పరమశివుని కానీ భృగు ఋషుని కానీ ఇంకెవరిని కానీ వాడుకుంటారనమాట. ఇట్లా అంటే ఒక లీల చెయ్యాలి అంటే దానిలో ఇంతమంది పాత్రధారులు, వాళ్ళు ఈ పని చెయ్యాలా అని. ఆ రకంగా ఈయన కోపం నటించినాడు అనమాట. ఆయన పైకి వెళ్ళి ఆయన చంపబోయాడు ఆ త్రిశూలంతో. పార్వతీదేవి ఆపిందనమాట. దాంతో అక్కడి నుంచి బతుకు జీవుడా అనుకుంటూ బయటకు వచ్చేసినారట ఎవరు? భృగు ఋషి. అక్కడి నుంచి వైకుంఠానికి వెళ్ళినారండి. అప్పుడు ఏం చేస్తున్నారు పరమాత్మ అంటే అమ్మవారి తొడ మీద తల పెట్టి పడుకొని ఉన్నారట. హంసతూలికా తల్పం పైన అమ్మవారు కూర్చోంటే అమ్మవారి తొడ మీద తల పెట్టి పడుకొని ఉన్నారట. అక్కడికి వచ్చినారు భృగు ఋషి. రావడమే ఆయన అలా పడుకోండేది చూస్తూనే ఈయనలో అసురావేశం వచ్చిందండి. వచ్చి ఏం చేసినారు అంటే తన కాలితో ఆయన వక్షస్థలం పైన తన్నినారట. ఎవరైనా ఊహిస్తారా? ఆయన గొప్ప వైష్ణవోత్తముడు అండి. ఆ కాలంలో ఎంతటి వైష్ణవోత్తముడు అంటే ఉన్న అందరిలో కూడా గొప్పవాడు అన్నమాట. అందుకే పరమాత్మ మహర్షీణ భృగురహం అని చెప్పినారనమాట. ఆయనలో నా విశేషమైన విభూతి ఉంది అని. ఆయన్ను ఈయన తన్నారండి. స్వామి గబుక్కని లేచి నమస్కరించి ఆయన స్వాగత వచనాలు పలికి అక్కడ ఒక ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి తెలియక చేసిన తన అపరాధాన్ని మన్నించమని అడిగాడటండి. ఇంతకు ఒక 2-3 దశకాల క్రితము మనం ఒక చోట చదువుకున్నామండి. ఏమని? యాదవ్ పిల్లలందరికీ ఉపదేశం చేస్తాడు పరమాత్మ. మీరు బ్రాహ్మణులను ఎప్పుడు ద్వేషించకండి, వాళ్ళని గౌరవించండి. వాళ్ళు పొరపాటున ఒక మాట అన్నా కూడా మీరు దానికి కోపంతో వాళ్ళ పైకి వెళ్ళకండి. వాళ్ళు ఏదైనా శాపం ఇచ్చినా కూడా మీరు స్వీకరించండి, కానీ వాళ్ళకు విరోధం తెచ్చుకోకండి. వాళ్ళని మీరు బాగా చూస్తే నాకు తృప్తి కలుగుతుంది అని చెప్పి ఉంటాడండి. తన వాళ్ళకే చెప్పి ఉంటాడు యాదవులందరికీ. అది ఇక్కడ ఆయన చేసి చూపించినాడు. అంటే బ్రాహ్మణుడు తప్పు చేసినా నమస్కరించండి అని ఉపదేశించినాడు కదా, అది ఆచరించి చూపించినాడండి. ఇక్కడ గంగాది తీర్థాలన్నీ పవిత్రం చేసే పాదంతో ఉన్నారు మీరు. అట్లాంటి పాదంతో నన్ను, నా లోకాన్ని, నన్ను ఆశ్రయించిన లోక పాలకులను అందరినీ పవిత్రం చేస్తున్నారు మీరు. మీ పాదధూళితో నా వక్షస్థలంలో పవిత్రమైంది. అక్కడ లక్ష్మీదేవి ఎప్పుడూ నిలువై ఉంటుంది. మీరు పాదాన్ని ఇలా తాకించినారు కదా, ఆ పాద ముద్ర నా వక్షస్థలంలో శ్రీవత్సం అనే పేరుతో ప్రసిద్ధం కావాలి అని చెప్పారట. ఎవరైనా అలా చెప్పగలరా? పరమాత్మ అట్లా చెప్పాడట. చెప్పి ఆయన్ని కూర్చోపెట్టి పాద ప్రక్షాళనం చేసి ఇవన్నీ మాట్లాడినాడు. స్వామి ఎప్పుడైతే ప్రేమగా దయతో కూడుకున్న ఈ మాటలన్నీ మాట్లాడినాడో భృగుముని నిశ్శబ్దం అయిపోయినాడట. మనం ఒక్కొక్కసారి చెప్తాం చూడండి, ఏం జరిగిందో అర్థం కాలేదు నాకు అంటాం కదా, అట్లా ఏమి జరిగిందో ఎందుకు జరిగిందో ఏది ఆయనకు తెలియలేదన్నమాట. ఊరికి అలా ఉండిపోయినారు. అంటే ఇంకా ఏమవుతుంది అంటే భక్తి పొంగి పొర్లుతూ కళ్ళలో నీళ్ళు వస్తున్నాయట భృగు ఋషికి. మౌనంగా ఉండిపోయినారట. ఆ సత్రయాగం చేసే దగ్గరికి వచ్చినారు, ఆ మిగిలిన ఋషుల దగ్గరికి. తన అనుభవాన్ని అంతా
చెప్పినారు. తాను చూసిందంతా చెప్పినారు, వర్ణించి చెప్పినారు మిగిలిన మునులకంతా. వాళ్ళ సంశయం తీరిందండి. అంటే శాంతి అభయాలు రెండూ ఇచ్చే ఆ విష్ణువే సర్వోత్తముడు అని వాళ్ళందరూ నమ్మినారనమాట. ఎందుకు సర్వోత్తముడు అన్నారు అంటే ఏం చెయ్యాలి సర్వోత్తమత్వము అంటే, అట్లా భగవంతుడు అంటే ఏం చెయ్యాలి అంటే, ఎవరైతే ఎప్పుడు మననం చేస్తూ ఉంటారో, ప్రాణులకు దండం చెయ్యని వారు ఉంటారు కదా, అంటే వాళ్ళకి ఆపద కలిగించకుండా ఉండేవాళ్ళు, భగవన్ నిష్ట ఉండేవాళ్ళు, ద్వంద్వ సహిష్ణుత అంటే కష్టాన్ని సుఖాన్ని ఓర్చుకునే వాళ్ళు, లౌకిక సంపద వద్దనే వాళ్ళు, సజ్జనులు, వీరికి పరగతి అనిపిస్తాడంట మహావిష్ణువు. అట్లాంటి వాళ్ళు సర్వోత్తముడియనా అని నమ్ముతారటండి. ఇంకా ఆయనకి ఏమి ఇష్టము అంటే, సత్వగుణం అనేది పరమాత్మకు చాలా ఇష్టమట. ఇష్టమైన ప్రతిమ అంటారు, అంటే గుణము, ఇష్టమైన గుణం. ఇంకా ఆయనకి ఎవరిష్టము అంటే, బ్రాహ్మణులు అంటే చాలా ఇష్టమటండి. ఎందుకు ఇష్టము అంటే, సదాచార సంపన్నులే, ఎప్పుడు నా గురించి ఆలోచిస్తూ ఉంటారు, నా సేవలో ఉంటారని ఇష్టం. ఊరికే బ్రాహ్మణ జన్మతో ఇష్టం కాదు, ఆ సదాచార సంపన్నులైన ఎప్పుడు నన్నే తలిచి నా గురించి మాట్లాడుకుని నా గురించి ఆలోచిస్తూ నేనే పరమగతి అని భావిస్తారు కాబట్టి వాళ్ళంటే ఇష్టం. ఇంకా ఎవరిష్టము అంటే, వైరాగ్యశాలులు ఇష్టమటండి. ఎవరు ఎక్కువ భక్తిగా ఉంటారో, భక్తి సంపన్నులు అంటే ఆయనకి ఇష్టమట. వివేక బుద్ధి అంటే ఇది మంచిదా ఇది చెడుదా అని నిర్ణయించి మంచి మార్గంలో నడిచే వాళ్ళంటే ఆయనకి ఇష్టమట. ఇట్లాంటి వాళ్ళందరూ అంటే సత్వగుణం ఉన్నవాళ్ళు, వైరాగ్యశాలులు, భక్తి సంపన్నులు, వివేక బుద్ధి కలవాళ్ళు, వీళ్ళంతా ఆ స్వామిని భజిస్తూ ఉంటారటండి. ఎందుకు భజిస్తారంటే, వీళ్ళందరి దృష్టి కూడా ఆయనే సర్వోత్తముడు అని ఉంటుంది. ఈ రకంగా ఆ విష్ణు సర్వోత్తమాన్ని సర్వోత్తమత్వాన్ని వాళ్ళు ఒప్పుకున్నారు అక్కడ ఉన్న మునులంతా. మరి ఎవరి భృగు ఋషి, ఎందుకు ఇలా చేశారు? మహర్షినా భృగురహం అన్నారు కదా గీతాచార్యుడు. భృగు ఋషిలో నా విశేషమైన విభూతి ఉందని చెప్పినారు కదా, మళ్ళీ అట్లా అంటే ఆయన స్వామికి ఎందుకు తన పాదంతో అలా తన్నాల్సి వచ్చింది? ఏం దీని వెనక అంటే, ఒకానొక సమయంలో దక్ష యజ్ఞం జరిగిందండి. ఆ దక్ష యజ్ఞ సమయంలో తాను ఒక్కడే నిలిచి అందరి ముందు స్వామి యొక్క గొప్ప, ఆయనే సర్వోత్తముడు అని ప్రతిపాదించిన వాడనమాట ఈయన భృగు ఋషి. చాలా గొప్ప వైష్ణవోత్తముడు. ఎందుకు ఇట్లా జరిగింది అంటే, ఆ కాలంలోనే ఒక రాక్షసుడు ఉండేవాడట, నేత్రాసురుడు అని. ఆ నేత్రాసురుడు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసినాడండి. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే వీళ్ళు అడిగేది ఒకటే అండి, నాకు చావు ఉండకూడదు అని, చావు లేకుండా ఉండే వరం ఇమ్మన్నాడు. అలా కుదరదు, నీకు ఎట్లా చావు కావాలో అడుగు, అది చూస్తాను, కానీ చావు లేకుండా కుదరదని చెప్పారు బ్రహ్మదేవుడు. వీడు ఆలోచించినాడు ఏమడిగితే బాగుంటుంది అని. వీళ్ళకి చాలా ఏమంటారు అసాధ్యమైన తెలివితేటలు ఉంటాయన్నమాట. దేనికి అంటే తాము ఎప్పటికీ ఉండాలి, వెళ్ళి చచ్చిపోకూడదు అనమాట. దాని గురించి ఎక్కువ తెలివితేటలు ఉంటాయి. వీడు ఆలోచించి నేను ఎక్కడుంటే క్షేమంగా ఉంటాను, నేను ఎక్కువ కాలం ఎలా ఉంటాను బాగా అని ఆలోచించి ఆ నారాయణ నుంచి మాత్రమే నాకు చావు కావాలని కోరుకున్నాడండి. బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. కాదు కాదు ఇంకా ఉంది నా కోరిక, కంప్లీట్ కాలేదని చెప్పాడు ఈ రాక్షసుడు. ఏమది అంటే, ఆ నారాయణుడి ప్రేమపూర్వక స్పర్శతో నేను చావాలని కోరుకున్నాడటండి. అంటే నారాయణుడు చంపాలి కానీ కోపంతో చంపకూడదు, ఇంకేదో ఎవరో చెప్పినారని చంపకూడదు, లేకపోతే నేను దుష్కృత్యం చేసి చంపకూడదు. ఆయన ప్రేమపూర్వక స్పర్శతో నేను చావాలని చెప్పాడు. బ్రహ్మదేవుడు మనసులో పరమాత్మని ధ్యానించినాడట. ప్రేమతో కూడా నువ్వు చంపగలవు తండ్రి, వీడికి అలాంటిది ఒక స్కెచ్ వేయమని మనసులో ఆలోచించుకుని అలాగే అని చెప్పి వరం ఇచ్చినాడండి. వీడి ఇంకా ఆలోచించినాడు ఏం చేస్తే నాకు అట్లాంటి వరం దొరుకుతుంది అని. ఆ కాలంలో ఎవరు గొప్పవాళ్ళని ఆలోచిస్తే ఉన్న అందరిలో గొప్ప విష్ణు భక్తుడు ఎవరు అంటే భృగు ఋషి అట. ఆ భృగు ఋషి యొక్క ఎడమ అరికాలులోకి పోయి చేరుకున్నాడండి వీడు. అంటే ఇక్కడుంటే ఇంకా నాకు మరణం సంభవించదు, ఈయన గొప్పవాడు, ఈయనలోకి వెళ్ళాడు, వెళ్తూ అరికాలులోకి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడండి. వాడి పేరు నేత్రాసురుడు అండి.
ఆలోచించినాడు అనమాట తన రక్షణ ఎట్లా ఉంటుంది అని. ఎవరికైనా మనం పాద ప్రక్షాళన అంటే పాదాలు కడుగుతాం కదండి, జనరల్ ఊరికి అట్లా అట్లా నీళ్లు వేస్తాం కదా, మొత్తం అరికాలు తడపాలి వెనక మడిమలంతా తడపాలి అని ఎందుకు చెప్తారంటే ఇలాంటి కారణంతోనే అనమాట. నేను చనిపోయే ఛాన్స్ లేదని వీడు బాగా ఫిక్స్ అయిపోయినాడు అనమాట. దేవతలకు బాగా ఇబ్బంది కలిగించడం మొదలు పెట్టినాడండి. వాళ్ళందరూ వెళ్ళి పరమాత్మను ప్రార్థన చేసినారు. అంటే వాడి కోసం వేరే ప్లాన్ ఉంది, కొన్ని రోజులు ఓర్చుకోండి అని చెప్పాడు పరమాత్మ. ఈ భృగు ఋషి యొక్క అరికాలులోపై చేరుకున్నాడండి, ఎడమ అరికాలు. అక్కడికి వచ్చినారు భృగు ఋషి. ఆయనకు కూడా తెలియదండి వీడు అక్కడ చేరుకున్నట్లుగా. ఆయనలో ఆవేశం వచ్చింది, అసురావేశం అంటారు. అంటే వాడు ఉన్నాడు కదా అక్కడ, వాడి వల్ల అసురావేశం వచ్చి ఆ కాలితో స్వామి వక్షస్థలంపై తన్నినాడు. అంటే నేత్రాసురుడు ఆ పని చేస్తున్నాడు. అది భృగు ఋషి చేసినట్లు కాదు, భృగు ఋషిలో ఉన్న వీడు చేస్తున్నాడు. అంటే మనం దుష్టులను దగ్గర రానికూడదు, వాళ్ళతో సావాసం చేయకూడదు అంటే ఇదే అనమాట. కానీ ఇందులో ఈయన ప్రమేయం ఏమీ లేదండి, ఆయన వచ్చి అలా చేశాడు. స్వామి ఏం చేస్తున్నాడు, ఆయన్ని బాగా కూర్చోబెట్టి మీ వల్ల ఇక్కడ మీ ఏమంటారు గంగాది తీర్థాలను పవిత్రం చేసే పాదోదకం మీది, మీరు నడిస్తే ఆ భూమి అంతా పవిత్రం అయిపోతుంది, అట్లా ఇట్లా అనంతా చెప్తూ నన్నంతా పవిత్రం చేయండి, నన్ను ఆశ్రయించిన లోకపాలకులను పవిత్రం చేయండి, మీ పాదధూళితో నా వక్షస్థలం పవిత్రమైంది అని భావిస్తూ ఆయన పాదాలు కడిగి మెల్లగా ప్రేమగా ఆయనతో మాట్లాడుతూ ఆయన అరికాల్లో ఉన్న ఆ నేత్రాసురుడిని చంపేస్తున్నాడండి. ఊరికి అలా ఒత్తి చంపేస్తాడు. అంటే పాదాలు ఒత్తుతామంటాం కదా మనము, అట్లా ఒత్తి చంపేస్తాడు. వాడు అక్కడ ఉన్నట్లు ఈయనకు తెలియదు, స్వామి చంపింది కూడా ఆయనకు తెలియదు అనమాట. అలా జరిగింది. ఈ రకంగా ఆ నేత్రాసురుడి యొక్క సంహారం జరిగింది. ఏం చెప్తున్నాడు మంచి మాటలు అంటే, మత్ శరీరో కఠినో అవద్ధో అభేద్యం దేవదానవైహి అని ఏదో మాట్లాడుతూ మెల్లగా కాళ్ళు కడిగే నెపంతో తాకి అరికాల్లోని నేత్రాసురుడిని ముగించేస్తున్నాడు అన్నమాట పరమాత్మ. ఇది ఎక్కడొస్తుంది అంటే భాగవతంలో రాదండి ఈ విషయం, బ్రహ్మాండ పురాణంలో వస్తుంది. ఈ రకంగా ఆ నేత్రాసురుడి సంహారం జరిగింది. వాడి కోరిక అనమాట, నేను ఇలాగ చనిపోవాలి. ఎంత తెలివి చూడండి, ప్రేమపూర్వకమైన స్పర్శతో నేను చావాలి. దానికంటే ఈ రకంగా స్కెచ్ వేసి స్వామి చేసినాడు. అమ్మ ఇంకోసారి చెప్పు. సుప్తం రమాంక భువి పంకజ లోచనం త్వాం విప్రే వినిఘ్నతి పదేన ముదోత్థితస్త్వం సర్వం క్షమస్వ మునివర్య భవేత్ సదా మే త్వత్పాద చిహ్నమిహ భూషణమిత్యవాదీ. ఋషిలా చెప్పంగానే వాళ్ళంతా డిసైడ్ చేసుకుని, ఆ మహర్షులంతా కూడా సత్వగుణము కలవాడు పరమాత్మ, ఆయనకి ఏమి ఇష్టమో అంత తెలుసుకుని వాళ్ళు కూడా అట్లా దృఢమైన భక్తి కలిగి ఉండి మోక్షాన్ని పొందినారు. ఈ రకంగా మేము కూడా సత్వరూపము కలిగి నీకు ఇష్టమైనట్లు మేము నడుచుకొని నిన్ను సేవిస్తాము అని భట్టాద్రి చెప్తూ ఉన్నారు. నిశ్చిత్యతే చ సుదృఢం త్వయిబద్ధ భావాః సారస్వతా మునివరా దధిరే విమోక్షం త్వామేవమచ్యుత పునశ్యుతి దోషహీనం సత్వోచ్చయైకతనుమేవ వయం భజామః. నిశ్చిత్యతే, ఇక్కడ ఏం విషయాలు చెప్తున్నారంటే, సృష్టి ప్రారంభ సమయంలో వేదములన్నీ కూడా పరమాత్మని స్తుతిస్తాయి అన్నమాట. వంది మాగదులలాగా స్తుతిస్తాయి వేదాలన్నీ. ఇంకా ఎట్లాంటి వాడివి నీవు అంటే, సచ్చిదానంద రసస్వరూపుడవి, ఆనంద స్వరూపుడు నీవు. ఇంకా గోపికా స్త్రీలకు, అమాయకులైన గోప స్త్రీలకు ఎంతో అదృష్టాన్ని కలిగించిన వాడివి. నీవు సృష్టి చేయాలనుకున్నప్పుడు నిన్ను అన్ని వేదాలన్నీ కలిసి నిన్ను స్తుతిస్తాయి. అట్లాంటి వాడివి నీవు, సచ్చిదానంద రసస్వరూపుడవు. అట్లాంటి నీవు నా తాపత్రయాలన్నీ పోగొట్టు, నిన్ను పోగొట్టమని నేను నిన్ను భజిస్తూ ఉన్నాను అని చెప్తున్నారు. అంటే అక్కడ బృందావనంలో అవతరించి వాళ్ళందరికీ ఎంత ఆనందాన్ని కలిగించినాడు. నా తాపత్రయాలు పోగొట్టు, నేను కూడా అలాగే నిన్ను భజిస్తాను అని చెప్తాను.
जगत्सृष्ट्यादौ त्वां निगमनिवहैर्वन्दिभिरिव स्तुतं विष्णो सच्चित् परमरसनिर्द्वैतवपुषं परात्मानं भूमन् पशुपवनिता भाग्यनिवहं परीतापश्रान्त्यै पवनपुरवासिन् परिभजे जगत् सृष्ट्यादौ त्वां निगम